సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ నాయకుల తిరుగుబాటు. నేను ఎందుకంటానంటే మాట స్వయంగా వైసీపీ నాయకులే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి కొద్దిగా నోటు దురుసుగానే మాట్లాడతాడు. ఏ డిబేట్లో ఉన్నా కనీసం మహిళలకు గౌరవిద్దాం అనేది ఏమి ఉండదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. సాక్షిలో కూర్చొని మా కొమ్మినేని శ్రీనివాస్తో ఒక డిబేట్ మాట డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పి మాకు దరిద్రుడు ఉన్నాడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని సర్వనాశనం చేసేసాడు. ఇవాళ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి కాదు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. అతనితో పాటు విజయసాయిరెడ్డి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి ఏంటి వినిపిస్తాను చూడండి. వాళ్ళు పార్టీని ఓడించారు. ఈ రోజు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, ఇంకో పేరు ఓడిపోయింది. అసాంఘిక శక్తిగా, అరాచక శక్తిగా, ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి వల్ల ఈ పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు సార్, ప్రజల గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సోకాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద తలకాయలు, పెద్ద పేర్లు, పెద్ద పదవులు అన్ని అనుభవించింది వాళ్ళే సార్. జగన్మోహన్ రెడ్డి గారు అది నాకు ఇదే విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తే అన్ని శాఖల్లోనూ వీళ్ళకి వెళ్ళిపోతున్నాడయ్యా. పేరుకు మాత్రమే ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు, సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. అన్ని శాఖలను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళ పైన బూతులు దాడా. ఇవాళేమో డైవర్ట్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి చెడగొట్టేశాడని చెప్పేసి మళ్ళీ ఇదొక కొత్త రకమైన డైవర్షన్. ఆ రోజు తెలియలేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? పేరుకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, నడిపించిందంతా సజ్జల రామకృష్ణారెడ్డి, నడిపించేదంతా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఒక్కడు మాట్లాడలేరా? అదేను మనకు అప్పుడు సరిపోతాం. అప్పుడు మన పదవులు కావాలి, మనకి అధికారాన్ని అనుభవించాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఏ పదవులు ఉండవు, మనం సంపాదించుకోలేమనే కదా అప్పుడు మాట్లాడాల. తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడుతూ బుద్ధులు తిట్టారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కొద్దపోత అమాయకుడు అని చెప్పే ప్రయత్నాలు చేయమాకండి. సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించుకుందే జగన్మోహన్ రెడ్డి. నేను ఏళ్ళలేను, నాకు పరిపాలన గురించి అవగాహన లేదు, నేను పరిపాలించలేను, నాకు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదు, ఇవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించుకున్నదే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అమాయకుడు ఎట్టగాడయ్యా? ఏ విధంగా అమాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఎట్టా అంటే జగన్మోహన్ రెడ్డి సొంతంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోలేడా? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా సరే కలిసి మాట్లాడే అవకాశం ఎమ్మెల్యే కల్పించాడా? లేదు. మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ఎక్కడ పోయే కాలం అయ్యా? సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం? ఒక ప్రభుత్వ సలహాదారుడు, ఆయనకి ఏం సంబంధం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన బతుకుతాడు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. ఇదేంటయ్యా? సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వ సలహాదారుడు, రాజకీయాల గురించి మాట్లాడకూడదు, ఇలా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ఒక రాజకీయ పార్టీని కానీ రాజకీయ పార్టీల నాయకులను కానీ విమర్శించకూడదని చెప్పిన మాట్లాడుతూ మా పైన బుద్ధులుతాడు. మేము మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం కదా, ఈయనకి రాజకీయాలకి సంబంధం లేదు, ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఎవడన్నా అంటే వాడి పైన బూతులుతాడు. నువ్వు కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఎవరైనా మీతో పాటు డిబేట్లో పాల్గొంటే వాళ్ళపైన ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 2-3 డిబేట్లు చూశాను కాబట్టి. వాళ్ళు వచ్చి గొప్పెట్టి ఏడ్చేస్తే ఉపయోగమే ఉంది? ఆ రోజు మేము ఖండించినప్పుడు మాతో పాటు మీరు ఖండితే ఇక్కడ దాకా వచ్చేది కాదు. ప్లస్ ఇది ఒక డ్రామా, దీన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఒక పెద్ద డ్రామా వేస్తారు, డ్రామా ఆర్టిస్టులు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామా తీసుకొచ్చారు, చెడగొట్టిందాలో సజ్జల రామకృష్ణారెడ్డి అని, దాంతోపాటు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, అమాయకుడు. ఒక పక్క ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు, ఒక పక్క ప్రభుత్వం విషయం చిమ్మేయారా, ఒక పక్క ఫేక్ ప్రచారాలు, ఒక పక్క మీ నాయకులేమో ఆడపిల్లల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ముంబై వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు. దానికి సమాధానాలు చెప్పరు, దానికి రెస్పాన్స్ అవ్వరు. సోషల్ మీడియాలో మొత్తం అదే. ఎక్కడైనా చిన్న వార్త అయినా సరే సాక్షి పేపర్లో కానీ
సాక్షి టీవీలో కానీ వేస్తాడేమో అని చెప్పేసి చూశాను. లేదు వేయలే. ఎందుకంటే అక్కడ వైసీపీ నాయకులు కదా చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలతో, సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఒక సినీ నటిని ముంబై వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింస పెట్టారు వెళ్దాం. అంత గొప్ప గనులు. పైగా ఇక్కడ చూస్తే వీళ్ళు కవరింగ్లు. జగన్మోహన్ రెడ్డి సొంతపోతాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చేసిన మొత్తం అన్ని కూడా ఇలాగ వ్యాపారం, ఈ పచ్చి వ్యాపారం. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరితో కూడా పెద్ద పెద్ద పదవులు, మంత్రి పదవులు కట్టబెట్టి ఇగో వీళ్ళే మీ పరిపాలకులు, వీళ్ళే మీ నాయకులు అని చెప్పేసి అని ప్రజలను ఎత్తిన రుద్దేసే ప్రయత్నం చేసి ఉపయోగం లేని మాటలు మీరు మాట్లాడుతూ ఇవాళకైనా సరే జగన్మోహన్ రెడ్డిని రమ్మానండి. ఎందుకు అసెంబ్లీకి రానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు పెద్ద రామకృష్ణారెడ్డి మీద తిరుగుబాటు చేశారు, బాగానే ఉంది. మీరు చెప్పింది కరెక్ట్, మేము ఒప్పుకుంటాం దాన్ని. చేతులు కాళ్ళ ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంది, ముందు నుంచి ఉండాలి కదా మనకి ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ చిల్లర డ్రామాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలిసే జరిగింది. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డిని బూచిగా చేస్తున్నారు అంటే. సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు కూడా ఉందలే, కాదనట్ల. అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అనేది అవాస్తవం. ప్రజలకు ఏదో చేసేసాడు అని చెప్పేది అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని గోల్ చేసి స్వీకరించేది చెప్తే చేసింది. మీరు ఆ బిల్డప్లు కొట్టదు. జగన్మోహన్ రెడ్డి ఏదో చేసాడు. నువ్వు మాట్లాడితే మళ్ళీ కొమ్మినేని శ్రీనివాసం మళ్ళీ మధ్యలో యాక్టింగ్ అలా అనమాట. అలా అనుకుంటు మరి ఎలా అంటారు? కడుపు అన్నది ఖచ్చితంగా అంటారు. వాళ్ళ రవిచంద్రారెడ్డి అయ్యేది, రేపు పొద్దున్న ఇంకొక నాయకుడు అవుతుంది, వీళ్ళు ఇంకొక నాయకుడు అవుతుంది. ఆల్రెడీ ఓడిపోయిన కాడి నుంచి ముఖ్యంగా ఇద్దరు పేర్లు వినపడతా వచ్చింది ఇప్పటి వరకు కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, ఇద్దరు పేర్లు. ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణం వీళ్ళిద్దరే అని చెప్పేసాను. కానీ దానికి కూడా తెలుసు ఇంకే కొమ్మినేని. ఎందుకంటే పదవులు కట్టబెట్టారు కదా, అనుభవించారు కదా, లక్షల జీతాలు తీసుకున్నారు కదా. ఇది కాబట్టి ఇంక ఇలాంటి అపాభాయ మాటలు మానేసి, జగన్ భజన చేయడం మానేసి, ప్రభుత్వం మీద విషయం అక్కడ మానేసి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మా కొమ్మినేని శ్రీనివాస్ చెప్తున్నా, చిల్లర డిబేట్లు పెట్టమాకు. నువ్వు మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్, నీ పైన ఉన్న కొద్దో గొప్ప గౌరవం కూడా పోతుంది. గతంలో కొమ్మినేని శ్రీనివాస్ గారు అనేవాడు. ఇంక డిబేట్లు చూసిన తర్వాత ఆ బొక్క గారు అన్న కూడా బొక్క అనిపిస్తుంది. దయచేసి ఇది మా రిక్వెస్ట్, ఇంకెప్పుడు చిల్లర డిబేట్లు పెట్టద్దు. ఒక ఇష్యూ నడుతుంది, దాని గురించి దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పని డైరెక్ట్గా చెప్తున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏం అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, వేరే సమాధానం ఇస్తారు. దాని గురించి మాట్లాడాలంటే చూసా పవన్ మాట పెట్టండి పెట్టాలి.